మడతల ఫ్యామిలీ రెస్టారెంట్. యాగంటిలో స్టే ఉంటుంది మాకు. ఇక్కడ చూసుకొని వెళ్ళండి. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ ఉంది. ఓకే, అయితే బ్రహ్మం గారి మఠం స్కిప్ చేసేసి ఈ రెండు చూసుకోండి. ఇక్కడ ఏంది రామేశ్వరమా? యాగంటి గేట్ సార్. ఓకే, సో ఇప్పుడు మేము బ్రహ్మం గారి మఠం స్కిప్ చేస్తున్నాము, ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళే వరకు మనకి 70 to 80 కిలోమీటర్స్ అవుతా అంట. చాలామంది మీరు మొత్తం రౌండ్ చుట్టూ తిరిగినట్టు అవుతుంది. మొత్తం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మేము రావాలంటే మొత్తం రౌండ్ అంటే చాలా లాంగ్ అవుతుంది. సో అది స్కిప్ చేసి మేము ఇప్పుడు డైరెక్ట్ యాగంటి వెళ్తున్నాం. యాగంటి మధ్యలో ఏదేదో రామేశ్వరం అనే టెంపుల్ ఉందంట ఇక్కడ 3 కిలోమీటర్స్లో. ఈ అంకుల్ దీని ఓనర్ మనకి సజెస్ట్ చేసింది. ఈ అంకులే మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో లేదంటే మేము బిస్కెట్ అయ్యేటోళ్ళము. వాటర్ బాటిల్స్ తీసుకున్నావా? రామేశ్వరం వెళ్దాం. మ్యాప్ పెట్టరా ఒకసారి. అయితే ఈ కమాన్ దాటినాక అవును రైల్వే సైడ్ లేకుండా ఇట్లా లెఫ్ట్ తిరగండి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు రామేశ్వరం టెంపుల్ వెళ్తున్నాము. సో నైట్ మొత్తం 100 కిలోమీటర్స్ కొట్టాలి. కొట్టి నైట్ స్టే మాత్రం యాగంటిలో. యాగంటి బాగుంటుంది అంటారు టెంపుల్. సో యాగంటి వెళ్ళిపోతాం మేము. ఇక్కడ నుంచి వచ్చినామని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారు. మనకి టెంపుల్స్ కానీ రూట్స్ కానీ లొకేషన్ కానీ మంచిగా చూపిస్తున్నారు. అట్లానే అంకుల్ మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడైతే. ఇదే రామేశ్వరం టెంపుల్. ఏంది అంకుల్? శివాలయము లోపలికి ఒక 5 నిమిషాలు గుడి తెరుచారు. ఫోటో తీసుకుంటాం. అక్కడ నీళ్లు, ఆ నీళ్లు శివలింగానికి తీసి మీ ముందే వేస్తాడు. శివుని పైన పడ్డ వాటర్ మనం పైన వేస్తాడు. అందరూ కాశీ రామేశ్వరం. కాశీకి పోయిన ఇంటికి పోయేదానికి కాదు, కాశీకి వచ్చిన గుడికి వచ్చుకోవాలి. ఇక్కడ ఇది సెకండ్ కాశీ టెంపుల్ అంటారు. అంటే కాశీ పోయి వచ్చిన తర్వాత ఇక్కడికి కంపల్సరీ వచ్చి పోతారంట ప్రతి ఒక్కరు. గుడి చాలా బాగుంది. ఇక్కడ గుండం దగ్గర చూడండి ఎంత పెద్దగా ఉంది మాము. కాకపోతే ఇలా వాటర్ ఏం లేవు. ఒకసారి మీకు గుడి మొత్తం చూపిస్తాను. టెంపుల్ అయితే క్లోజ్ చేసారు. ఒక 5 minutesలో పూజారులు అయితే వస్తారు అని ఇంతకుముందు మనకు కలిసిన ఒక అన్న అయితే చెప్పిండు. సో అప్పటి వరకు వస్తే మా అదృష్టం బాగున్నట్టు. లేదంటే మళ్ళీ ఇప్పుడు మేము యాగంటికి వెళ్ళాలి కదా. సో చూస్తాం, ఒక 5-10 minutes 15 minutes వరకు చూసి వెయిట్ చేస్తాము. లేదంటే ఇక వెళ్ళిపోతాము. రూపం అదే. ప్రతి ఒక్క దగ్గర శివాలయంకి మళ్ళీ శివాలయంకి వస్తున్నాము. అదే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది మాకు ప్లానే కాదు, వచ్చినాము. బట్ ఈ టెంపుల్ కి ఎంత హిస్టరీ ఉందన్న విషయం మాకు తెలియదు. మాకు శ్రీశైలంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పలేను అసలు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కళ్ళారా చూసినాము. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మా లైఫ్ లో మేము నిజం చెప్తున్నా, నేను మా లైఫ్ లో మేము అంత మంచిగా దర్శనం అవుతుంది అనుకోలేము. ఒక ఆంటీ అయితే మాకు మొత్తం దర్శనం చేపించింది. ఆ మొత్తం అక్కడ స్పర్శ దర్శనం అంటే శివుని దగ్గర ఒక 3 to 5 seconds మొత్తం మా హెడ్ బో చేసి మొత్తం శివుని దాకి మేము దర్శనం చేసుకున్నాం శ్రీశైలంలో. పంతులు వచ్చింది, ఇప్పుడే పూజ చేసుకుని వెళ్ళిపోతాము. మరి ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయింది దర్శనం. ఇది గుడి లోపల ఏంటంటే శివుని లింగం కింద నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ని తీసుకొని మాకు అభిషేకం కూడా చేసారు. సో మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మేము ఇక్కడ చదివినాము, ఈ శివుని అంట సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి ఇక్కడ ప్రతిష్ఠించారంట. చాలా మంచిగా ఉంది గుడి లోపల. అయితే మీరు 100% వచ్చి చూడాల్సిందే. అయితే యాగంటికి వెళ్తాము. నైట్ స్టే చేసి మార్నింగ్ యాగంటి చూసుకొని నందవరం అట్లా బనగాంపల్లి ఎంటర్ అయితేనే ఈ పక్క సైడ్ వచ్చాయి బ్రహ్మగాం గారి మఠం. అంటే దానికి రోడ్కే ఉంటుంది. మీరు చూడాల్సిన ప్రత్యక్షం ఏంటి? ఆయన రాసింది ఈ అగ్రహారంలో బ్రాహ్మణ్స్ అంతా పండితులు వండుకొని స్వామి టైం అమ్మగడియలు దాటిపోతున్నాయి కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటే
పక్కలోనే పెన్నా నది. అక్కడ పోయి మట్టి తీసుకురాకండి అని చెప్పి మట్టి తెప్పించి పండితులతో దాన్ని శాశ్వతంగా ఆయన చేతులతో గుర్తు పొట్టికి నీళ్ళు ఇట్లా ఇట్లా మొత్తడంలో ఈ ఏళ్ళు పైన అన్న అది మట్టితో చేసిన లింగం ఇసుకతో ఇసుక మట్టి పెన్నా నదిలో పంట మట్టి ఉంటుంది కదా అది రాయి అయిపోయింది. అది వీళ్ళు కోపం ఇంతసేపు ఉన్నామని ఇసిరేసింటే ఆయన ఇరు వల్ల చెప్తారనుకో ఉంది కదా ఈ సైడ్. ఆంధ్రాలో మర్యాద ఏందో అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా వేరే వాళ్ళని చూస్తే మనకెందుకులే అనుకుంటారు. మన సైడ్ అయితే ఇక్కడ ఒక 10 మంది వచ్చి ఎక్కడికి వెళ్తారు, ఏమి ఎరుగుతారు, ఇన్ని రోజులు మీరు బైక్ల మీదనే వచ్చిరా అని చెప్పేసి అసలు వాళ్ళు షాక్ అవుతారు. మంచిగా రూట్లు చెప్తారు, ఇక్కడ వెళ్తారు, అక్కడ వెళ్ళండి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అని మంచిగా సజెషన్స్ ఇస్తారు. చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళైతే. అందుకేనేమో ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన మర్యాద ఎక్కడ ఇయ్యారు అని చెప్పేసి నాకు ఇక్కడ మంచిగా అర్థమైపోయింది. ఒక అంకుల్ అయితే మాకు మొత్తం అతనే వచ్చి ఫస్ట్ మేము జస్ట్ అడ్రస్ అడిగినాము, ఆ గుడి పక్కన వచ్చి ఇంటి దగ్గర అదేదో బ్యాగ్ ఉంటే బ్యాగ్ పెట్టేసి వచ్చి మళ్ళీ మాకు దర్శనం చేసుకోండి, ఇంకొక 5 మినిట్స్లో పంతులు వస్తాడని చెప్పి పోయిండు. పోయిన తర్వాత తొందరగా తినేసి వచ్చిందంట. మళ్ళీ మేము దర్శనం చేసుకున్నామో లేదో అని, అప్పటికే మాకు దర్శనం అయిపోయింది, మా దగ్గరకు వచ్చి అంటుడు. సో మీరు దర్శనం చేసుకున్నారో లేదో అని మేము తొందరగా తినేసి వచ్చేసినాం అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ దాని పక్కన ఇంకో గుడి ఉందని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి వచ్చిండు. ఆ గుడి లోపల కూడా పూజారులు వేరే వాళ్ళు మొత్తం ఆ గుడి చరిత్ర, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, ఈ టెంపుల్స్ కవర్ చేయండి, ఇవన్నీ కవర్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అయితే మనం ఇందాక వెళ్ళిన రామేశ్వరం టెంపుల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. అవి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, మీకు పెడతాను. అయితే నేను విన్న వరకు ఏంటంటే అక్కడ ఉన్న మనం ఫస్ట్లో వెళ్ళిన రామేశ్వరం టెంపుల్ అనేది శ్రీరామచంద్రులు పెట్టారంట. సో అది మనకేందంటే ఒక రాయిలాగా ఉండేనంట, రాయి ముద్దని అంటే మట్టితో చేసిందంట. సో అది కాలక్రమంగా అది రాయిలాగా మారింది. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎప్పటికీ ఆ లింగం కింద వాటర్ అనేది ఎప్పటికీ ఫామ్ అవుతాయి అంట. ఆ వాటర్తోని అభిషేకించుకోవడం అనేది చాలా అదృష్టం కావాలి. మేము వెళ్ళిన టైంకి పంతులు వచ్చి మాకు అభిషేకించాడు, అంటే అభిషేకం చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం దాని తర్వాత ఇంకోటి కాశీ లింగేశ్వర స్వామి అని ఒకటి ఉంది. అది వచ్చేసి మన శ్రీ ఆంజనేయ స్వామి దాన్ని ప్రతిష్ఠించాడంట ఆ విగ్రహాన్ని. సో చాలా చరిత్ర ఉండే. మాకైతే అసలు చాలా మంచి ఇక్కడ ఇంకొక టెంపుల్ మిస్ అయినందుకు ఈ మంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో అయితే అక్కడ మేము బ్రహ్మం గారి మఠం మిస్ అయినాం కాబట్టి మేము వెళ్ళే రూట్లో ఇంకొకటి ఏదో విలేజ్ చెప్పారు, నాకు తెలియదు. యాక్చువల్గా బ్రహ్మం గారు పుట్టింది అక్కడనంట, మొత్తం కాలజ్ఞానం కూడా చెట్టు కింద ఆడికి రాసిందంట. సో మీరు అక్కడ మిస్ అయినా పర్వాలేదు, ఇక్కడ వెళ్ళండి అన్నారు. సో మేబీ ఒకవేళ మాకు టైం ఉంటే ఆడికి వెళ్తాము, లేదంటే డైరెక్ట్ యాగంటే. ఎందుకంటే చూడండి ఇప్పుడు టైం 6 అవుతుంది, మేము ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఏమైతే చూద్దాము. మేబీ టైం ఉంటే గోడి లోపల ఉంటే టచ్ చేసుకుంటా వెళ్ళిపోతాము. ఎందుకంటే యాగంటిలో నైట్ స్టే ఉందంట, లాడ్స్ మనకి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. చేంజ్ ఉన్నాయారా? యాగంటి బనియాన్పల్లి నుంచి ఎంత? బనియాన్పల్లి కోయిలకుంట్ల నుంచి బనియాన్పల్లి 20 22 బనియాన్పల్లి నుంచి యాగంటి బనియాన్పల్లి యాగంటి 32 or 29 సంథింగ్. 30 అని అంటారా బనియాన్పల్లి నుంచి? కోయిలకుంట్ల బనియాన్పల్లి 20 లోపలే ఉంటుంది. 100 లోపలనే. యూట్యూబ్ అయ్యో సాయి. థ్యాంక్ యూ బ్రో. లగేజ్ మొత్తం లగేజ్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అసలు ఆంధ్రలో ఇక్కడ వచ్చిన ఈరోజు నాకు ఏం విశిష్టమో, అరౌండ్ ఒక 10 to 15 మంది సబ్స్క్రైబర్స్ బయటనే అయ్యారు. చాలా మంచిగా ఉంది. నా వెనకాలైతే ఎవరు లేరు, లగేజ్ ఉంది అంతే. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళే రూట్లో మొత్తం హైవేనంట. సో మాకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి రోడ్స్ అసలు మేము వచ్చినప్పటి నుంచి లేవు, మొత్తం అడవుల నుంచి వెళ్తున్నాం, ఘాట్ రోడ్స్.
సో చూడండి ఇప్పుడు ఇంత మంచిగా మేము క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇట్లా 2 వేస్ ఉంటే ఎంత లాంగ్ అయినా అసలు ఏం ప్రాబ్లం అనిపించదు. చూడండి మొత్తం క్లీన్ హైవే, సన్ ఎట్లా వస్తుండో. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 6:16 అవుతుంది. ఇలానే మేము క్రూజ్ చేసుకుంటూ వెళ్తే ఒక 80 to 90 స్పీడ్లో మేము డెస్టినేషన్కి చాలా తొందరగా రీచ్ అయిపోతాము. చాలా రోజులు అవుతుంది, ఒక 3 days అవుతుంది మేము ఇలాంటి ఒక హైవే చూడక, అంటే 4 lanes చూడక. బట్ ట్రిప్లలో మాకు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే రూమ్స్కి ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. అదొక్కటే మీరు ఆలోచించుకోవాలి. ఫుడ్కి బడ్జెట్కే మనకి కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. సో కొంతమంది మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు బైక్ మీద పోయినా సరే మీకు బైక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు పెట్రోల్కి ఏం కాదు, ఎక్కువ పెట్రోల్కి మీకు ఏం ఖర్చు కాదు. మీకు అయ్యేది ఒకటి రూమ్స్, ఇంకోటి ఫుడ్. అండ్ రూమ్స్ వచ్చేసి మీకు కొన్ని మ్యాక్సిమం శ్రీశైలం కానీ ఎక్కడ కానీ కొన్ని క్యాస్ట్కి సంబంధించినవి, కొన్ని ఫ్రీగా పడుకోవడానికి ఫ్రీగా కొన్ని ఉంటాయి. అలాంటి వీటిలలో మీరు వండుకోవచ్చు. మీకు అవి తక్కువలో ఉంటాయి, 40 to 50 రూపీస్ ఉంటాయి. లేదు మీరు లాడ్జ్ తీసుకోవాలంటే మినిమం 1500 to 2000 ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఫుడ్ కూడా మనకు టెంపుల్స్లోనే దేవుని దగ్గర ప్రసాదం అని చెప్పేసి టెంపుల్స్లోనే ఫుడ్ పెడతారు. సో అట్లా కావాలంటే తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర బడ్జెట్ ఉంది, కవర్ చేసుకోవాలన్నా బయట కూడా తినొచ్చు. సో బడ్జెట్లో ట్రావెల్ ఎలా చేయాలనే వారికే మీకు అదైతే చెప్తున్నాను నేను.